నేపాల్‌ది సోషల్ మీడియా బ్యాన్ అనేది జస్ట్ అదొక ట్రిగ్గరింగ్ పాయింట్. 2008 నుంచి చూస్తే గనక నేపాల్‌లో దాదాపు 14 ప్రభుత్వాలు మారాయి. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో 5 ప్రైమ్ మినిస్టర్లు మారారు. సో నేపాల్‌లో రాజకీయపరమైన అనిశ్చితి. ఏదైతే అక్కడున్న మోనార్కీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారో ఆ సిద్ధాంతాలకు వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ లగ్జరీలో బతుకుతున్నారు. నేపాల్‌లో ఎవరైతే ఇంటర్నెట్ ఎరాలో యూత్ ఉన్నారో, జెన్‌జీ ఉన్నారో వాళ్ళకి డిఫరెన్స్ అర్థమైంది. ఓ పక్క మనకు ఉద్యోగాలు లేవు, మనం పేదరికంలో ఉన్నాం. ఇంకో పక్క లీడర్స్ పిల్లలు వాళ్ళు కంప్లీట్‌గా లగ్జరీ లైఫ్‌లో ఉన్నారు, లగ్జరీలో తేలియాడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు రకరకాల ఫొటోస్ స్ప్రెడ్ చేయటం. అంటే వాళ్ళ ఫొటోస్ అంటే బాగా పేదవాళ్ళ ఫొటోసు అండ్ ఎవరైతే లీడర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఫొటోస్. ఈ లీడర్స్ పిల్లలు కూడా ఫారెన్ ట్రిప్‌లకి వెళ్ళటము, వాళ్ళ హాలిడేస్ అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయటం, తర్వాత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, అవన్నీ కూడా పబ్లిక్ డిస్ప్లే చేశారు. దాంతో ఏమైపోయిందంటే ఓ పక్క చాలా పేదలున్న దేశం, ఇంకో పక్క ఉద్యోగాలు లేని దేశం, మరో పక్క చాలా ఉద్యోగాల కోసం వాళ్ళు ఇండియాకి వస్తున్న దేశం అనమాట. ఇటువంటి దేశంలో ఈ లగ్జరీని చూసేసి అక్కడ జెన్‌జీ అసలు ఏ భావజాలంతో వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి కోపం వచ్చింది. ఒక డిస్కంటెంట్ అంటే ఒక అసహనం అనేది ప్రజల్లో విపరీతంగా పెరుగుతూ ఒక్కసారిగా ఈ సోషల్ మీడియా అనేది ట్రిగ్గరింగ్ పాయింట్ అయింది. సో అన్ని పేదరికం ఉన్నా లేకపోతే ఉద్యోగాలు లేకపోయినా ఏదైనా భరిస్తారు కానీ యువత సోషల్ మీడియా బ్యాన్ అనేసరికి, ఎంటర్టైన్మెంట్ అనేసరికి కాస్త వాళ్ళకు కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్తో డిస్కంటెంట్ బయటకు ఎక్కువ వచ్చేసి ఇంకా యువత రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోడ్ల మీదకి రావడం కాస్త హింస విపరీతంగా చెలరేగింది. మనం చూస్తే కనుక మినిస్టర్స్ని కూడా వెంటబడి కొట్టడం, దాంతోపాటు వాళ్ళ ఇల్లు తగలబెట్టడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ తగలబెట్టడం. అంతెందుకు నిన్న హిల్టన్ అని చెప్పి కాఠ్మండ్లో చాలా పెద్ద హోటల్ కంప్లీట్గా నిప్పంటించేశారు. సో నేపాల్లో ఎవరికి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నేపాల్ కంప్లీట్గా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేపాల్ అనేది అట్టుడిగిపోతుంది. ఈవెన్ చాలామంది ఇండియన్స్ అక్కడైతే ఎవరైతే ఉండిపోయారో టూరిస్టులు వాళ్ళందరినీ భారతదేశం కూడా వెనక్కి పిలిపించుకుంటుంది. స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి తొందరగా వచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే నేపాల్లో సెక్యూరిటీ కన్సర్న్ చాలా ఉంది. అండ్ నేపాల్లో ఇది కంప్లీట్గా అంటే ఏదైతే భావజాలంతో నేపాల్ దేశం ఏర్పడిందో, తర్వాత 2015లో నేపాల్లో కొత్త రాజ్యాంగంలో కూడా అదొక మోడర్న్ రాజ్యాంగం, దాన్ని కూడా కట్టుబడి ఉండకుండా నేపాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోవటం, రాజకీయపరమైన అనిశ్చితి రావటం అండ్ ఐడియాలజీ ఏదైతే సిద్ధాంతపరమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలనుకున్నారో అవి తీసుకోకుండా ఈవెన్ ఈ త్రిభువన్ ఎయిర్పోర్ట్, నేపాల్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, త్రిభువన్ ఎయిర్పోర్ట్ అని, దానికి సంబంధించిన ఒక కరప్షన్ స్కాండిల్ బయటకు రావడం, మినిస్టర్సే దానిలో చాలా కరప్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యారని న్యూస్ రావడం, వీటన్నిటి కారణాల వల్ల నేపాల్ ఈరోజు అట్టుడిగిపోతుంది. అంటే సోషల్ మీడియా అనేది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్. కరప్షన్ అండ్ ఈ లీడర్స్ వెళ్ళిపోవాలి అనేది, ఏదైతే లీడర్స్ ఉన్నారో మాకు యువ నేత కావాలి, మాకు ఒక యంగ్ నేత కావాలి, డెమోక్రటిక్ విలువలను ముందు తీసుకెళ్ళాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, నేపాల్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఇదే ఆలోచన అనమాట అక్కడ యువతకి. అందుకనే ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాడుతున్నారు.